ఎంత పాపినైనను క్షమించి హక్కున చేర్చుకుని నీ పరిపూర్ణతలోనికి చేర్చుకుని నీ ప్రేమను మాకు రుచి మమ్మల్ని ముగ్ధులుగా మత్తులుగా చేసే ప్రేమలో రక్షణార్థమైన కృపను కలిగి చేసిన దేవా, అదే కాలము కొద్ది క్షణంలో ధ్యానించుచుండగా మీ వాక్యంలోని సత్యమును విశుద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం 3 అంశాలను చేసుకుని ధ్యానించున్నాం. ఈ రోజున ఫలము, ఆత్మ ఫలములో 4వ భాగానికి వచ్చాం. పేషెన్స్, ఓపిక, దీర్ఘశాంతం. మనకందరికి తెలుసు ద మెయిన్ ఫ్రూట్ ఇస్ లవ్. అండ్ ఆ ప్రేమలో నుంచి పుట్టుతున్నటువంటి ఈ యొక్క ఫలారూపాలు దానిలో మొదటిది ఆ ప్రేమ. బేసిక్ లవ్ ఇస్ ద బేసిక్ ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్, under which we have seen how the love expresses in joy, how the love expresses in peace. Patience lo kuda ante opika, because the love is the patience is the one of the characteristics of love. ప్రేమలో నుంచే ఈ ఓపిక అనేది వస్తుంది. ఈ ఓపికలో సహింపు ఉంది. సహింపు వెనుక ప్రేమ దాగి. మన ఇంట్లో మన కుమారుడైనా సరే, మన కుమార్తెలైనా సరే, మన బంధువులైనా సరే, మన దగ్గర వారు రక్త సంబంధులు నీకు ఇష్టం లేని చేస్తూ ఉన్నప్పుడు ఓపికగా దాన్ని మనము గద్దించి బుద్ధి చెప్పి సహించి ఏ రీతిగా దాన్ని సరిదిద్దుకు ప్రయత్నం చేస్తామో మన తండ్రి అయిన దేవుడు ఈ గుణాన్ని మనకు కలిగి చేశాడు. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క కృప, ఈ యొక్క పండుగ, ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గా మనకి ఏమడుతుంది ఏంటంటే ది పేషెన్స్. ఈ పేషెన్స్ అనే మాటకు అర్థం ఏంటిదంటే గ్రీక్ లో హ్యూపోమెనే అనగా నిబ్బరత, ఓపిక, దీర్ఘశాంతము, లాంగ్ అనగా చాలాసేపు ఓపికతో ఉండడం అన్నమాట. కనుక దిస్ పేషెన్స్ ఇన్వాల్వ్స్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి ఓపికగా ఉంటావో ఆ నమ్మిక, ఓపిక నీకు సహనాన్ని కలిగి చేస్తుంది కనుక, సహనము సహిస్తుంది కనుక, సహించినటువంటి స్వభావములో నీవు దేవుని యొక్క సంగతులను జ్ఞాపకం చేసుకొని నువ్వు క్షమిస్తావు. సో సహనం అనేది ఎప్పుడైతే వస్తుందో, ద టాలరెన్స్ ఎప్పుడైతే వస్తుందో, ఈ టాలరెన్స్ సహింపులో నీవు ఓపికతో ఉంటావు కనుక ఆ ఓపికలో ఇతరుల యొక్క స్థితిగతులను గ్రహించిన వాడవై నీవు వారిని క్షమించగలిగిన స్థితి నీకు కలుగుతుంది. అండ్ ఈ ఓపిక అనేది పేషెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. ఒకసారి తీయండి 34 ద్వితీయోపదేశ నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం. అక్కడ మనం చూస్తాం నిర్గమకాండము 34 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాని వెళ్ళును. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన దేవుడైనటువంటి యెహోవా ఆయనే 1000 మందికి కృపను చూపును, దోషము అపరాధములను పాపమును క్షమించును గాని ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచకు. ఇది కథ ఏంటిదంటే ఆయన పలకలు పగలగొడతాడు. కిందికి వచ్చి కోపం వచ్చి దూడం చేసుకొని, బంగారు దూడం చేసుకొని పూజిస్తుంటే 40 రోజులు అక్కడ ప్రభుత్వం ఉండి వచ్చి ఆ పలకలు తీసుకొని వచ్చిన తర్వాత అవి చూసి వాళ్ళ మీద ఇసిరేస్తారు. మళ్ళీ ఇసిరేసి వాళ్ళ వెనుక దేవుని దగ్గర పోతాడు. దేవుని దగ్గర అయ్యా అక్కడ పలకలు పగిలిపోయినాయి అన్నప్పుడు నువ్వు అక్కడనే ఆగు, నువ్వు కొండ ఎక్కి మీదికి రా, ఎవరు కూడా ఈ కొండ మీద ఉండకూడదు, సీయోను పర్వతం మీద జంతువులు కూడా పోయకూడదు, కనుక నువ్వు వచ్చి నాతో ఉండమని చెప్తాడు. ఆయన వచ్చి ఆయన మీదికి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి ఆ పలకలను రాసి ఆయన చేతికిచ్చి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే దయ కనికరం గల దేవుడు, పాప క్షమాపణ ఇచ్చే దేవుడు, సహించే దేవుడు. ఆ పలకలు పగలగొట్టిన మోషేను సహించాడు. సహించి ఏమంటాడంటే యెహోవా అతను దాటి యెహోవా కనికరమును, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపగల దేవుడు. ఆ విస్తారమైన కృపగల దేవుడే నీకు ఈ సమాధానాన్ని, ఈ యొక్క ప్రేమను
ఈ యొక్క ఆనందాన్ని కలిగచేసి ఓపికను కూడా కలిగచేస్తుంది. And that is one of the characteristics of God. As the love comes out of the patience comes out of the love, and the patience is also one of the characteristics of God. దేవుని యొక్క గుణములలో ఆయన దయాదాక్షిణ్యములు నీపై కుమరించబడతాయి. ఎవ్రీ టైమ్ ఆయన అతిక్రమములతో ఆయన విరుద్ధంగా చేసినప్పుడల్లా ఆయన కనికరపడి సహించి నిన్ను క్షమించి ఆయన రక్షణ మార్గం నీ కలిగించేసి నీ రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూస్తూనే ఉంటాడు. నేను ఒకసారి ఇట్నే దేవుని మీద వ్యసన పట్టు విసుకుతాను. అండ్ ఐ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ గాడ్ టాకింగ్ టు గాడ్ వెరీ ఓపెన్లీ. ఏందయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని. వెన్ ఎవర్ ఐ ట్రావెల్ ఇన్ ద కార్ సంథింగ్ గోస్, ఐ ఆస్క్ గాడ్ అండ్ దట్ ఈస్ వేర్ గాడ్ స్పీక్స్ టు మీ. చాలాసార్లు నేను ఒంటరిగా మనం వాకింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే ఏమనంటే, సరే వాడు దుష్టుడు ఉన్నాడు, వాడినేమో నువ్వు మంచిగా చేస్తున్నావు, మనకు అందరికీ తెలుసు వాడు మోసగాడని. కానీ ప్రభు మరి నువ్వు నన్నేం చేస్తున్నావు? పొద్దున్నేసి దేవానికి స్తోత్రం స్తోత్రం మరి నీ వెనక తిరుగుతుంటే, నీ చెంగు పట్టుకొని నీ కొంగు పట్టుకొని తిరుగుతుంటే నాకేంటి ఈ శ్రమ అని అడిగినప్పుడల్లా మరి వాని విషయం ఏంటి? నాకు ఎప్పుడు ప్రభు వచ్చే చెప్పే ఒక స్వరం ఏంటో తెలుసా? నీవు నా ఎదురుకు వచ్చావు కనుక నీవు నా మనసు ఎరుగుదు, కానీ వాని విషయమై నేను ఎంతగా ప్రేమిస్తున్నానో వాని విషయమై నేను ఎంత ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీకు నా ప్రేమ పంచబడుతుంది, ఆ బిడ్డ నా ప్రేమలో పాలు పంచుకుని లేక నాకు దూరస్తుడై ఉన్నాడు కనుక ఆయన తిరిగి నా దగ్గరకు వస్తాడని నేను ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఏ క్షణమైనా వస్తాడేమో. ఒక పాపి విషయమై ఆలోచన ఏంటంటే ఆ బిడ్డ తిరిగి వస్తాడని నేను ప్రతి ఉదయం లేచి ఎదురు చూస్తూనే ఉంటాను. నా వైపు తన ముఖం తిప్పుకొనకపోయినా సరే నా ముఖం తన వైపు తిప్పుకొని I go on waiting with patience that at least he will turn to me. దేవుని సేవకులు వాక్యం చెప్తుంటే ఆదివారం వాక్యం వినన్నా, రేడియోలో వాక్యం వినన్నా, సేవకుల యొక్క బోధ వినన్నా నా దిక్కు తిరుగుతాడేమో, అతను రచించడం నాకు ఇష్టం లేదు కదా. Therefore I go on because you are hearing my voice, but I have patience to go on tell my son, my daughter and my people to turn towards me. కనుక ఓపికతో ఎదురు చూస్తున్న దేవుడు పలకలు పగలగొట్టినా సరే తిరిగిచ్చిన ధర్మశాస్త్రం తిరిగిచ్చాడు. ఓపిక దేవుని యొక్క ప్రవర్తన విధానం. వేచి ఉంచి దానిలో ప్రేమ ఇమిడ్చబడినది. తరగని ప్రేమ, తరగని ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క సుగుణంగా మార్చబడి ఈ ట్రస్ట్ ఇన్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుతావో, ఆ నమ్మిక ఉంచినప్పుడు సరి అయిన సమయంలో సరి అయిన విధానంగా దేవుడు నీకు తన జవాబునిస్తాడు. అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మేరక్క ప్రార్థన కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాం. నువ్వేమనుకుంటున్నావు? నేను అడుగుడి మీకు ఇవ్వబడను, వెదుగుడి మీకు దొరుకుతుంది కదా. ప్రభువా అడిగిన వెంటనే పొంది ఉన్నారని నమ్ముడి అన్నాడు. ఈ అడిగిన వెంటనే పొంది ఉన్నారని నమ్ముడు అన్నటువంటి మాట ఏంటిదంటే విశ్వాస్యత. అన్ని ఇచ్చేవాడు అన్ని కలుగజేసిన వాడే, అన్ని కాపాడేవాడు ఆయన్నే గనక, సమస్తం ఆయనకు సాధ్యం కనుక, ఏది ఆయన విరుద్ధంగా జరగదు కనుక ప్రభు ఏమంటున్నాడంటే సమస్తము సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కానీ ఓపికతో ఎందుకు ప్రార్థన చేయమంటే తగు సమయమందు తాను చిత్తమును నీడను నెరవేరుస్తాడు. అందుకే మన ప్రభు ఆయన చిత్తమైతే ప్రార్థిస్తాం, చిత్తమైతే, కానీ ఆ చిత్తం కొరకు ఎదురు చుట్టూ విసుగుపడుతుంటాం. దేవుడు నాకైతే ఓపికనిచ్చాడు. in the patience at the feet of the Lord. That gives me strength. అదే నా ధైర్యం. నా ధైర్యం ఏంటంటే నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు నాకు తగిన రీతిగా తన తొలకరి వానాన్ని కలుగచేస్తాడు, తన కడవరి వానాన్ని కూడా కలుగజేస్తాడు. ఆ తొలకరి వానలో తను ఇచ్చిన కృపను నిరంతరం కొనసాగించి నన్ను ఆయనకు పనికి వచ్చిన పాత్రగా వాడుకొని అనేకులను ఆ పాత్రలుగా తను చేర్చుకోగలన్న నమ్మకం నాకుంది. And that's what we have to have faith with patience. When you seek the will of God, when you seek the face of God, you have to have patience. ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే తగిన సమయమందు కాలము పరిపూర్ణము కాగా
ఆయన సమీపించి పరిపూర్ణమైంది. ఏంటంటే ఆయన తన యొక్క ప్రత్యక్షత లోకంలో కనపరచాలి, తన కుమారుని పంపాలి. కనుకనే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు తన కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు పంపిన దేవుడు ఓపికతో ఆ కాలము పరిపూర్ణత కొరకు ఎదురు చూచినప్పుడు దేవుని కృప వరకు అందించబడుతుంది. And so when you have trust in God, you look to the times and the God's time, and for His will to be fulfilled in your love, in your life. Always the work, it gives a tolerance. Sahimpistundi. And sahimpulo the embodiment is the love of God. Prema lekapothe nilo sahimpu raadu. ఈ సహింపులో ఓర్వలేని తనను చంపివేస్తుంది. When you tolerate, ఈ ఓర్వలేని తనం చాలాసార్లు మనకు మన సమాజంలో మనం తొందర చేస్తుంది ఓర్వలేని తనమే. ఒకరినొకరు అంగీకరించని తత్వం. ప్రభు ఏమంటాడంటే ఓపికగా ఉండి సహించు, అందరినీ గ్రహించి అంగీకరించే మనస్సు నీలోనికి వచ్చినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. You will have peace of mind in your heart. When you tolerate and allow people to experience the love of God, you will have the heart of forgiveness in you. ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడే నీలో టాలరెన్స్, సహింపు నీలోనికి వస్తుంది. ఓర్వలేని తనాన్ని తీసివేసి సహింపు కలిగించేది. ఓపికతో ప్రభు పీఠం యుద్ధ వేచి ఉండాలి. సిలువ is one of the under the embodiment of God's patience. ఆయన శ్రమ పొందినంతగా బాధపడుతూ ఉన్నాడు సిలువలో. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో చెప్తుంటాడు, మరణము పొందినంతగా. తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నాయకుడిని తొలగించమని ఓపికతో ప్రార్థన చేస్తున్నాడు. తాను వచ్చినది నెరవేర్చుటకే సుమి. ఆ మానవ సంబంధమైన శరీరం పొందుతున్న శ్రమలో ప్రభు పరిపూర్ణమైన మానవుడుగా, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు. అండ్ యు సీ ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు నుండి ఓపికతో, నమ్మకంతో, దేవుని యందు నమ్మకంతో, దీర్ఘశాంతంతో ప్రభువా నిశ్చితమైతే. శిష్యులు ఏమన్నాడు, మీరు ఈ పాత్రలో నుంచి తాగలేరు. ఈ పాత్ర తాగాలి అంటే ఆ శ్రమ అనుభవం, దాని బరువు ఏంటంటే నిన్ను నీవు అప్పగించుకునవలసిన అవసరం వస్తుంది, దూషింపబడిన అవసరం వస్తుంది, కొడలతో కొట్టబడవలసిన అవసరం వస్తుంది, నీవు భూమి మీద నుంచి తీసివేయబడి ఇదిగో కొయ్యపై వేలాడవలసిన అవసరం వస్తుంది. ఓపికతో మౌనముగా ఉండి కనిపెట్టుకొని. అయ్యా, కీర్తన గ్రంథం 37:7 వచనం చాలా చక్కగా కనిపెట్టుకొని ఉండడం గురించి జ్ఞాపకం ఇస్తాడు. కీర్తన గ్రంథం 37 మొదటి నుంచి చూద్దాం. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకు, దుష్కారములు చేయవారిని చూచి మత్సరపడకు. వారి గడ్డి వలె త్వరగా పచ్చని కూర వలె వాడు వాడిపోవు. యెహోవాను నమ్మకించి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఈ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన వెలుగువలె నీ నీతిని, మధ్యాహ్నమున నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఇప్పుడు మా 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గం వర్ధిల్లువాలని. When I am reading, you don't read. It disturbs. కనుక ఏమైతుందంటే, చెడ్డవారిని చూచి వ్యసనపడకు, కనిపెట్టుకొనుండు. దుష్కారాలు చేయవారిని చూచి మత్సరపడకు, కనిపెట్టుకొనుండు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. తొందరపడకు. యెహోవాను నమ్మకించి మేలు చేయము, దేశమున యందు నివసించు సత్యమును అనుసరించుము. యెహోవాను సంతోషించుము, ఓపికతో ఉండుము. ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును, ఓపికతో ఉండుము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఓపికతో అప్పగించి చూస్తూ ఉండు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎందుకంటే యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుట వలన ఇవన్నిటిని నువ్వు జయిస్తావని ప్రభువాక్యం బోధిస్తుంది.
మత్సరపడకు, తొందరపడకు, ఆవేశపడకు, ఓపికతో ఉండు. గడ్డి పువ్వులు వాడిపోతారు. తోటకూర వలె అనగా పచ్చి కూరల వలె వాళ్ళు వాలిపోతారు. ఓపికతో దేవుని వైపు చూచి నిరీక్షించి ప్రార్థించు. యు విల్ సీ విక్టరీ అని ప్రభు మనకు జ్ఞాపకం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమా 12:12. నేను చదువుతానని మీరు వినండి. రోమా 12:12. ఎస్. నిరీక్షణ గల వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమలో నీ కలిగిన బాధలలో ఏమంటే చక్కని మాట జ్ఞాపకం చేస్తారండి. శ్రమయందు ఓర్పు గలవారై, నిరీక్షణ గలవారై సంతోషించుచు ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో ఓర్పుతో, నిరీక్షణ గలవారై విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. దిస్ ఇస్ వాట్ అవర్ ఫ్రెండ్స్ యాజ్ అ ఫ్యామిలీ వి ఆర్ డూయింగ్ ఇట్. పట్టుదలతో ప్రార్థన, విసుగకుండా ప్రార్థన చేయాలి. కలవరపడని ఎక్కడ మీ హృదయములను, నా సమాధానం మీకు తోడైందని చెప్పిన మాట నిన్న మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సమాధానం, ఈ సమాధానము నీ మనస్సును వికసింపచేసి దేవునిలో ఉన్న శక్తిని నీకు కలుగచేస్తుంది. ఓపికతో ఎదురు చూడగలిగిన జీవితం అండి. నిరీక్షణ కలిగిన వారై, ఓర్పుతో, సమయంలో ఓర్పుతో గలవారి, ప్రార్థన పట్టుదల కలిగి, ఓర్పు నీకు పట్టుదల కలిగజేస్తుంది. ఎందుకంటే ప్రభువా గోదావరిటకు నిన్ను నీ హృదయాన్ని ప్రేరేపిస్తుందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నీ విశ్వాసం బలపడి నీకులో వృద్ధి చేయగలుగుతుంది. యూ ప్రే విత్ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఓపికతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు నీ విశ్వాసము దృఢపరచబడుతుంది. విల్ బి స్ట్రెంగ్థెన్ ఇన్ యువర్ ఫెయిత్. అనగా ఈ ఓపిక అనే దేవుని గుణంలో పేషెన్స్ గివ్స్ హోప్. ఈ పట్టుదలకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ గలవారు అంటాడు కదా, హోప్ వస్తుంది. వాట్ ఈస్ దట్ హోప్? దట్ హోప్ ఈస్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ టు గాడ్ అండ్ గాడ్ ఇన్ టైమ్స్ విల్ లీడ్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే. నీ నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తుంటే, హోప్ లో ప్రార్థన చేస్తుంటే దేవునికి ఇది సమస్తం సాధ్యమని నీకు నిర్భయత కలుగుతుంది. ఆ నిర్భయంలో దేవుడు తన క్షమాపణని కలిగిచేసి తన హక్కును చేర్చుకొని నీ హృదయవాంఛను నెరవేర్చి తగు సమయం అందు నిన్ను దీవిస్తాడని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఈ ఓర్పు ప్రార్థన చేస్తున్న పౌలు ఏమన్నా, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు, అంతం మటుకు సహించినటువంటి ఆ ఓర్పు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు కనుక వీరికి క్షమించమన్న ఓర్పు, ప్రభువా నిశ్చితమైన నీ పాత్రను తొలగించమన్నటువంటి ఆ ఓర్పు, సహనం భరిస్తూ సహిస్తూనే ప్రార్థిస్తున్నాడు. శిలువ మీద ఆ దొంగలతో అవమానపరచబడి మధ్యలో వేలాడబడుతూ అనగా ఈ శిలువ మరణం ఏంటంటే ఈ పాపి భూమికి కాళ్ళు కూడా తగలకూడదు. ఈ షుడ్ నాట్ టచ్ ద గ్రౌండ్. ఈ లోకమంతా కూడా పాపంగా మార్చబడుతున్నటువంటి ఒక ఆలోచన. మీకు తెలుసా, ఇది 1022వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఈ యొక్క శిలువ మానుపై మరణం అనేది అది తీసుకురాబడింది. శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క విధానం. ఏ రోమీయుడు కూడా ఆ యొక్క శ్రమ పొందలేదు. అంత ఘోరమైన శ్రమ. ఆ శ్రమలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరు కనుక వీరిని క్షమించగలిగిన ఆ మరణిస్తూ చంపుతూ ఉంటే కూడా, మరణశయ్యపై ఉంటే కూడా ఓపికతో ప్రార్థన చేస్తున్న తండ్రి వైపు చూచి వీరిని క్షమించమని ప్రార్థన చేయగలరు. కనుక wherever there is patience, you have the prayer of forgiveness. ఆ ఓపికలో క్షమాపణార్థమైన ప్రార్థన నీ హృదయంలోనికి వస్తుంది. దేవుని యొక్క ఆ పేషెన్స్ ఏంటంటే
gives you salvation. మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 1:16 నేను చదువుతాను చూడండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచుటట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ ఆయన హృదయం ఏంటంటే, పౌలు మాట్లాడితే ఏమంటాడు, నేను ప్రధానమైన పాపిని, నేను క్రైస్తవులను చంపడానికి, హింసించడానికి గమాలియేలు పాదములతో నేర్చుకొని యూదా సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానముతో, ఆ పొగరుతో, ఆ మతతత్వముతో, ఆ కురతత్వముతో ప్రధాన పాపిగా మారణ హోమం జరిగించటకు వెళుతున్న నన్ను ఆయన ఏం చేశాడంటే, నిత్య జీవము నిమిత్తము నన్ను విశ్వసించుబో వారికి నేను మాదిరిగా ఉండులాగన, ఇటర్నల్ లైఫ్ కొరకు ఎదురు చూస్తున్న వారికి నేను మాదిరిగా ఉండబోలాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నాపై ఎంతో ఓపిక చూపించి తనకు పనికొచ్చు పాత్రగా మార్చుకున్నాడో, అన్యులకు స్వార్థ ప్రకటించకు ఆయన ఆత్మను ఏ రీతిగా ప్రేరేపించిందో ఆ ఓపిక, ఇట్ ఆల్వేస్ లీడ్స్ యూ ఫర్ ద ఫర్గివ్నెస్, ఇట్ ఆల్వేస్ లీడ్స్ యూ ఫర్ ద సాల్వేషన్. నన్ను ఆ ప్రధాన పాపిని ఆయన ఓపికతో సహించి నాకు రక్షణ ఇచ్చాడండి. Therefore, patience always bring forth the God's work of salvation in your heart. ప్రధాన పాపైన పౌలుకు ఏ రీతిగా తన రక్షణ కలిగి చేసి ఓపికతో సంరక్షించి అన్యులకు సువార్త ప్రకటించటకు ఆయన పంపించి ఉన్నాడు. 12 మంది శిష్యులు, ఒక్క పౌలు. 12 మందిల శిష్యులు ఒక్క పౌలుకు సమానం. అంత కృపనిచ్చాడండి. I'm not talking that Paul is greater than the disciples of Jesus, but I'm comparing that how ఆయనపై కుమ్మరించబడిన దేవుని కృప, ఆత్మ ఎంత గొప్పగా ఉందో చూడగలం. ఎస్, దేవుని బిడ్డలారా, నిజమే. పాల్ సేస్, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, రోమా 2:4, లేదా మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సమానమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? వాట్ ఎ వండర్ఫుల్. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించిన ఏంటి అనుగ్రహం? ఆయన ఓపికను, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించదవా? అండ్ హియర్ ఇస్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్, ఆయన అనుగ్రహము, ఆయన సహనము ఆయన యందు ఉంచి దాన్ని తృణీకరించకు. ఆ సహనములో నువ్వు ప్రభు యొద్దకు చేరి మారు మనస్సు పొంది పాపక్షమాపణ ద్వారా క్రీస్తులోనికి సమకూర్చబడు. The patience is being given to be brought back into the realm of God. దేవుని ప్రేమలోనికి సమకూర్చుటకు ఈ దేవుని ఓపిక అండి. నా ప్రభు నా బిడ్డ తిరిగి వస్తాడు. ఆ తండ్రి తప్పైన కుమారుడు తండ్రి చూడండి, ఆ మెడగదిలో కూర్చొని చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు, ఓపికతో చూస్తున్నాడు. పోతే పోయింది, నాకు వచ్చేది పోయింది అనుకోలేదు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది అంటే తన రక్తము తన పేగు పంచుకున్న తన కుమారుని కొరకు, తన రక్తము చిందించి తను సంరక్షించిన తన కుమారుని కొరకు ఆయన ఓపికతో ఎదురు చూస్తూనే ఉంటాడు. నీ మరణ శయ్యపై ఉంటే కూడా దేవుని ఆత్మ అల్లాడుచు, అయ్యో నా కుమారుడు ఇప్పుడైనా మారు మనసు పొందిన ఎదుకు వస్తాడేమో అని తప్పైన కుమారుడు యొక్క తండ్రి ఎదురు చూచినట్టుగా, కళ్ళు కాయలు కాసినట్టుగా ఓపికతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. You have to make a decision. God is looking at you and for you with patience. మారు మనసు పాపక్షమాపణ లేకపోతే నువ్వు దేవుని కుమారుడుగా ఉండలేవు. ఆయన స్వాస్థ్యమును స్వతంత్రించుకోలేవు సుమి. Every Christian, this is the voice. మనం అధ్యక్ష మండలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియకు కారణం ఏంటంటే, ఎదురు చూస్తున్న ప్రభువును చూడక మన కళ్ళను మనం మరుగు చేసుకొని లోకము ఆడంబరాన్ని చూసి నేను నాది అని దేవుని సొత్తును ఈ సొత్తుగా మార్చుకొని తృణీకరించుతూ
దేవుని మాటను వినలేని వారిగా, మందమైన చెవులు కలిగి దేవుని చూడలేని స్థితి, ఇది అన్యాక్రాంతానికి ఇది నిదర్శనమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Open our hearts and minds. Here is God who is waiting with patience, forbearance, long suffering. మన దీర్ఘశాంతంతో మనకు ఎదురు చూస్తున్నాడు దేవుడు బిడ్డలారా. నీ మనస్సును లగ్నముతో దేవుని వైపు మళ్లించుకుంటే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఆయన ఓపికతో దీర్ఘశాంతంతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ప్రభు వాక్యం బోధిస్తూ ఉంది. 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మన ప్రభు అయిన దేవుని యొక్క దీర్ఘశాంతము, ఓపిక రక్షణార్థమైనది ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. That is what Peter is telling, that Paul has written to you. ఇది ఏమని రాశాడంటే, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని కనుక ఓపిక కలిగి ఉండండి. ఆయన దీర్ఘశాంతం యొక్క పర్యంతం ఏంటిదంటే రక్షణ, విడుదల. రక్షణ అనగా ప్రభువును నీ అనగా చాలా మంది బ్రదర్ రాజు సేవుడు అంటారు. ఈ రక్షణ అనగా ఏంటిదంటే నీవు నీ స్థితిలో నుంచి తీసుకోబడి కుమారునిగా కుమార్తెగా స్వీకరించి దేవుని స్వరూపంలోనికి మార్చబడి పాపం వలన నువ్వు పోగొట్టుకున్న నీ స్వభావాన్ని తిరిగి ఆయనలోకి చేర్చబడి రీకన్సైల్ చేయబడి నీ పాపం క్షమించబడి తిరిగి దేవుని స్వరూపంలోనికి దేవుని గుణంలోనికి మార్చబడుటే రక్షణ. నువ్వు పాపపు బానిసత్వంలో నుండి కుమారపు అధికారములోనికి చేర్చబడమే రక్షణ. పాతవి విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో నూతనంగా చేర్చబడి దేవుని సమరూపము గల వాడిగా మార్చబడి, ఎవడైనా యేసుక్రీస్తు యందు ఉన్నవాడైతే వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడిన వాడే. హల్లెలూయా. ఈ దీర్ఘశాంతము నీ రక్షణ కొరకై ఆ ఎదురు చూస్తున్న దేవుని మనసుని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు దేవుని బిడ్డలారా, ఈ ఓపిక, ఈ పేషెన్స్ అనేది ఈస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూస్తారు మెస్సియా కొరకు. నీకైతే మరణ పునరుత్థానం ద్వారా సర్వంతర్యామిగా సర్వ సృష్టిలో ప్రతి స్థలంలో ప్రతి అణువులో ఆమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి ప్రత్యక్షత కలుగు చేయబడుతూ ఉంది. ఆయన పునరుత్థానం వలన దేవుడు తను తాను లోకమునకు ప్రతి ఇళ్లను దాటి, భూలోక సంబంధమైన బౌండరీస్ దాటి, జియోగ్రఫికల్ బౌండరీస్ అన్ని దాటి ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నీతో ఉన్న దేవుడు. ఆయన కొరకు ఓపికతో ఎదురు చూస్తూ ప్రార్థన చేయాల్సిందే. నీ వంతు వరకు నీతో ఉన్న దేవుడు, నిన్ను కడతేర్చే దేవుడు, నీకు సమస్తము సమకూర్చే దేవుడు. When you have patience, you have clarity. When you go to the Lord with clarity, you can see things clearly. నీవు ప్రార్థించి ఓపికతో ఉన్నప్పుడు నీకు ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత కలిగి చేయబడుతుంది, క్లారిటీ. ఆ స్పష్టత, ఆ క్లారిటీలో నీవు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ ప్రత్యక్షతను చూడగలుగుతావని ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు. నీ ప్రార్థనలో, నీ ప్రతి సర్కమ్స్టాన్సెస్ లో దేవుడు నీకు తోడై ఉండి నీ టెంపర్స్ ని కంట్రోల్ చేసి, నీ స్థితిని కంట్రోల్ చేసి నెమ్మదిని కలుగు చేస్తాడు. In your patience, God controls you, controls your temper and controls your emotions and gives you peace of mind. సమస్తమును జయించగలిగిన మనస్సును దేవుడిని కలుగు చేస్తాడని, అదే 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఈ ఓపిక దైవ జ్ఞానం నుంచి వస్తుందంటున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము,
సమయమందును సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు అసమయమందును ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము. చక్కని మాట ఇది అవుతుంది చూడండి. సమయమందును అసమయమందును వాక్యం ప్రయాసపడు. ప్రకటించు, ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పు. ఏం కావాలంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, గ్రేట్ పేషెన్స్. అనగా ఈ గ్రేట్ పేషెన్స్ గివ్స్ యు విజ్డమ్. దేవుని గురించిన జ్ఞానం నీకు కలుగ చేస్తుంది. కలుగ చేసినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా సరే, సమయం ఉంది కానీ అసమయం ఉంది కానీ, ఏ సమయంలో ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎట్లు ఉన్నా దీర్ఘశాంతంతో ఉపదేశించు, బుద్ధి చెప్పు, గద్దించు, సరిదిద్దు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. బి జాయ్ఫుల్ ఇన్ హోప్ ఇన్ పేషెన్స్. నిరీక్షణ గలవాడవై సంతోషముతో ఓపికతో, నీకు దుఃఖము కలిగినప్పుడు సహించు, ఓపికతో సహించు దాన్ని. అందులో నీకు దేవుడు నిరీక్షణ కలిగి చేసి తన కృపను నీకు కలిగి చేశాడు. ఓపికతో నువ్వు సహించినప్పుడు కృప కలిగి చేయబడింది. కృప ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎంపవరింగ్ పవర్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అన్ ఎంపవరింగ్ పవర్ ఆఫ్ గాడ్. నిన్ను ఆత్మతో నింపి దేవుని యొక్క అతీతమైన బలమును సమకూర్చే జ్ఞానం. ఇట్ ఎంపవర్స్ యు బియాండ్ ద హ్యూమన్ పవర్. నిన్ను బలోపేతం చేసే దేవుని కృపని జ్ఞాపకం చేస్తుంది. పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు రిపెంట్ అండ్ రీప్ ద హార్వెస్ట్. ఓపికతో మనం కొన్నిసార్లు చూస్తాం ఏంటంటే దబదబా చేసేసుకొని ప్రయత్నం చేస్తే పాడైపోతుంది. ఓపికతో ఉంచినప్పుడు దేనికైనా వంటకు కానీ జీవితానికి కానీ రుచి ఉంటుంది. పంట కోసేటప్పుడు ఓపికతో ఉంటే సరైన పంట కోస్తాం, లేకపోతే పుచ్చిపోతాయి, మురిగిపోతాయి, పాడైపోతాయి. పరిపక్వత కొరకు వేచి ఉండే ఓపిక కావాలి. పంటను కోసే ఓపిక కావాలి. ఆఖరి మట్టుకు సహించి ఓపికతో పరిపూర్ణతగా ఎదురు చూడాలి. పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు రీప్ ద హార్వెస్ట్. రోమా 12లో మనం చూసామని. అదేవిధంగా పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు రిసీవ్ గాడ్స్ ప్రామిసెస్. ప్రభు యొద్ద వేచి ఉంటే, ఓపికతో వేచి ఉంటే దేవుని స్వరం వింటూ ఉంటాం. చాలాసార్లు ప్రార్థన చేసి ఏం చేస్తామంటే, దేవానికి స్తోత్రం మా కాత్రం దబదబా చేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. 6 దాటిందండి, ఒక 2 నిమిషాలు ముగిస్తాను నేను. దాంతో దబదబా ప్రార్థన చేసి మనం ఉరుకులాడే ప్రయత్నం కాదండి. ప్రార్థించి నేను మా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. ప్రార్థించి చాలాసేపు మౌనంగా ఉండేవాడు. కొద్ది సమయం తర్వాత ఆయన దేవునితో మాట్లాడేవాడు. బాగా మహాప్రార్థన పరుడు ఉండేది, మాట్లాడేవాడు. నేను చాలా క్లోజ్ ఉన్నా మా డాడీకి. ఆయన అనుక్షణం వెంబడించేవాడు. ఎప్పుడు ఆయనతోనే ఉండేవాడు. ఇంట్లో ఉంటే ఆయనతోనే ఉండేవాడు. నేను బయటకు పోయినప్పుడు తప్ప చూస్తూ ఉండేవాడు ఎప్పుడు. హి వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. వాట్ ఐ హావ్ సీన్ ఇన్ హిమ్ ఈస్ ప్రార్థించి ఆయన వేచి ఉండేవాడు. మౌనంగా సప్పుడు చేయకుండా ఎందుకు మొక్కలు అనుకునేవాడు నేను తెలియకప్పుడు. ఇట్లా బోర్లో మొక్కలు ఆయన మొక్కల నుంచి నడుము పట్టుకుపోయేది. ఒకసారి బోర్లో ఉండి మొక్కల నుంచి ప్రార్థించి ఒక రోజు పొరలాడుతున్నాడు. ప్రభువా నేను భరించలేను, నీ ఆత్మ నేను భరించలేనని, నా హృదయం తాళలేదు ప్రభు అని గట్టిగా ఏడుస్తున్నాడు మొక్కలుండి. అయిన తర్వాత మౌనంగా ఉన్నాడు. దిస్ ఈజ్ ఇన్ నడిపల్లి గ్రామంలో చూశాను నేను, చర్చిలో. నేను చర్చిలో పడుకున్నాను. ఆయన ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాడు. మౌనంగా ఉండేవాడు. మౌనంగా ఉండి దేవునితో మాట్లాడేవాడు. ఎస్, మౌనంగా ప్రార్థించి మౌనంగా నీ హృదయం విన్న దేవుడు ఆయన మాట్లాడుతుంటాడండి. వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థించి ఆయన చేసేవాడు ఏంటంటే వాక్యం చదివేవాడు. వాక్యం చదివినప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న ఆ మాట స్వరం వాక్యంలో ప్రత్యక్షమై ప్రతిరూపంగా నీ ముందు నిలుస్తుంది. This is what God is saying. Patience will help you to reap the harvest. Patience will help you to receive God's promises. దేవుని వాగ్దానాలు మనకు వస్తాయి. And those promises, when you meet them with faith, you will see miracles. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలు ఎదురు చూస్తావో, నువ్వు విశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:2 నేను చదువుతానండి.
మీరు భాగం, రెంకిలి భాగం అవ్వచ్చు. కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఓపిక, టాలరెన్స్ సహింపుని కలిగజేస్తుంది. ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలవడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతో నడుచుకునవలెనని ప్రభువునైనటువంటి ఖైదీనైన నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ సోదరులు చూడండి, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించండి. బేర్ ఈచ్ అదర్ విత్ లవ్. ఆ ప్రేమలో సహింపు కలిగి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, దేవుని కుమారులై మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జగత్పునాది వేయకమునిపే ఆయన ప్రేమలో నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు గనుక, ఆయన కృపాశ్వర్యమును బట్టి ఆయన రక్తము చేత నిన్ను ప్రేమించి ఉన్నాడు గనుక, విమోచించి ఉన్నాడు గనుక, ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నిన్ను ముద్రించి ఉన్నాడు గనుక, నీవు ఓపికతో దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో ఓపిక కలిగి దేవుని రక్షణార్థమైన కార్యమును జరిగించుటకు నువ్వు ఎదురు చూడాలని, జీవించాలని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎస్ మై డియర్ గాడ్స్ చిల్డ్రన్, there are so many other things. చివరి మాటగా నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరనాలకిచ్చి నేను నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకు బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పెట్టుట ప్రజలకు నిబంధనగా నియమించి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ప్రామిసింగ్ అబౌట్ అవర్ డయాసిస్. ఓపికతో ఉండండి. యెహోవా అనుకూల సమయమందు, వెయిట్ ఫర్ ద రైట్ టైం. అనుకూల సమయం నేను నీకు నీ మొరనాలకిచ్చి నీకు ఉత్తరం ఇచ్చేదను. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయట వెల్లుడి అని బంధించిన వారితోను బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై, అనగా ఈ పాడైన దాన్ని తిరిగి అప్పగించి సంరక్షించుటకై దేవుడి వాగ్దానం మనకు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓపికతో ప్రభు వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, యు టేక్ దిస్ యాజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 49:8 ఆయన నీకు ఇస్తానంటున్నాడు చేతులకు. గాడ్ ఈస్ గోయింగ్ ఎవ్రీథింగ్ మీ చేతులకు అప్పగిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. 36వ వచనం ఏమంటాడో తెలుసా? మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. దిస్ ఇస్ వేర్ ఐ మీన్. ఏమంటాడో తెలుసా? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమైన ఓపిక అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదురు నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మ సంతోషింపబడదు. ఓపిక కలిగి ఉండండి, వెనుకంజ వేయకండి. వెనుకంజ వేస్తే నా ఆత్మని యందు సంతోషింపదు. ఓరమి కలిగి ఉండండి. ఆలస్యం చేయక ప్రభు రానై ఉన్నాడు, ప్రభు రాకడకు సిద్ధపడుతూ ఉన్నాడు. నీతిమంతుడై విశ్వాసములుగా జీవించి విశ్వాసముగా ఉండి విశ్వాసం ఎదురు చూడండి. And God is going to come at right time, and God is going to take everything back into his hands at right time. Have faith. దేవుడు తన కార్యాలను నెరవేర్చును గాక. Amen. In the name of the Father, of the Son, and the Holy Spirit. Amen. Amen.